గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అటు రాజకీయ దుమారాలు, ఇటు ప్రభుత్వ అభివృద్ధి వ్యూహాలు, మరోవైపు అధికార యంత్రాంగం చర్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాయలసీమ గ్రాండ్ కెనాల్ గండికోటలో సీ ప్లేన్ ప్రాజెక్టు ఏర్పాటుకు అడుగులు పడుతుండటం పర్యాటకుల్లో హర్షం నింపుతోంది. అయితే విశాఖలో మాత్రం జీవీఎంసీ చేపట్టిన ఆపరేషన్ లంగ్స్ వివాదాస్పదమైంది. అర్ధరాత్రి వేళ ప్రసిద్ధ మత్స్య దర్శిని దర్శించుకోవడం, కోట్ల విలువైన అరుదైన చేపలు చనిపోవడం కలకలం రేపుతోంది. ఇటు విద్యాశాఖలో డిఎస్సి 2025 నియామకాలపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అలాగే అంతర్జాతీయ ఎబోలా వైరస్ కలవరపెడుతున్న వేళ ఏపీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించింది. ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై పొలిటికల్ హిట్ పెరిగింది. ఈ కీలక అంశాలపై మరింత సమాచారం తెలుసుకునేందుకు ఇప్పుడు మనతో పాటు లైవ్లో జిల్లాల రిపోర్టర్లు కడప నుంచి సుబ్బారెడ్డి, విశాఖ నుంచి సూర్యప్రకాష్, నెల్లూరు నుంచి మల్లికార్జున్, అమరావతి నుంచి శ్రీనివాస్, ఒంగోలు నుంచి కాంతారావు అందుబాటులో ఉన్నారు. ఇక కడపలో రాష్ట్ర పర్యాటక రంగాన్ని బూస్టు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద 200 కోట్ల రూపాయల నిధులు రాబోతున్నాయి. ఇందులో భాగంగా గండికోటలో సీ ప్లేన్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. అసలు గండికోటలో దీనికి ఉన్న అవకాశాలు ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాన్ని అభివృద్ధి చేసేటటువంటి నేపథ్యంలోనే, పర్యాటకాలను ఆకర్షించేటటువంటి నేపథ్యంలోనే పర్యాటకాలకు సంబంధించి, పర్యాటక ప్రాజెక్టుకు సంబంధించి మరొక ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీ ప్లేన్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించినటువంటి 10 ప్రాంతాల్లో ఈ సీ ప్లేన్ ప్రాజెక్టుకు సంబంధించి గండికోటను కూడా ఎంచుకోవడం జరిగింది. అయితే ఒక్కో ప్రాజెక్టుకు సంబంధించి 20 కోట్లు, దాదాపు 10 ప్రాజెక్టులకు సంబంధించి 200 కోట్లను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన నిధులు కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర విమానాశ్రయ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు ఏదైతే దీనికి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 10 కోట్లకు సంబంధించి సీ ప్లేన్ ప్రాజెక్టుకు అటు ఏరోడ్రాము, ఫ్లోరింగ్, జెట్టు, అలాగే మౌలిక వస్తువులకు సంబంధించి ఈ 20 కోట్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇది విడుదల చేసేటటువంటి 20 కోట్లను అక్కడ వినియోగించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సీ ప్లేన్ ప్రాజెక్టుకు సంబంధించి సీ ప్లేన్ ప్రాజెక్టు ఏదైతే నిర్ణయించేటువంటి ప్రాంతాల్లో గండికోటను ఎంచుకోవడంతో జిల్లా ప్రజలు, పర్యాటకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ సీ ప్లేన్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఎందుకు ఉంటుంది అనేటువంటిది కూడా పర్యాటకులకు అందుకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సీ ప్లేన్ ప్రాజెక్టు ఉడాన్ పథకానికి సంబంధించి ఏదైతే ఈ నిధులు విడుదల చేసినటువంటి నేపథ్యంలోనే ఈ సీ ప్లేన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎవరైతే ఆపరేటర్లు ఉన్నారో ఆపరేటర్లను కూడా బీపీ పద్ధతి ద్వారా వాళ్ళను ఎంచుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ సీ ప్లేన్ కు సంబంధించినటువంటి ఆపరేటర్లను కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ సీ ప్లేన్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా జలాశయాలు కావచ్చు, నదీ తీర ప్రాంతాలు కావచ్చు, అటువంటి ప్రాంతాల్లో ఈ సీ ప్లేన్ ప్రాజెక్టును ఇప్పటికే అటు విజయవాడ నుంచి శ్రీశైలం వరకు గత ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సీ ప్లేన్ ప్రాజెక్టు ద్వారా పర్యటించినటువంటి పరిస్థితి. అయితే అప్పుడే ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి దీనికి ఇప్పుడు రూపకల్పన చేసి ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ ద్వారా వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలనేటువంటిది అప్పట్లోనే సంబంధించిన రాష్ట్ర పర్యాటకకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఒక చిన్న విమానాశ్రయం మాదిరిగా ఈ సీ ప్లేన్ ప్రాజెక్టును నదీ తీర ప్రాంతాల్లో, అంటే పర్యాటకులు ఎక్కడానికి, దిగడానికి, అలాగే ప్లేన్ కూడా ల్యాండింగ్, టేక్ ఆఫ్ కూడా అన్ని నీటిపైనే ఉండేటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భూసేకరణ కూడా ప్రస్తుతానికి సంబంధిత అధికారులు చేస్తున్నారనేటువంటి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఒక చిన్నపాటి విమానాశ్రయంగా ఏర్పాటయ్యేటువంటి ఈ సీ ప్లేన్ ప్రాజెక్టు సంబంధించి పర్యాటకులు ఆకర్షించేటువంటి విధంగా అక్కడ సౌకర్యాలను కూడా, అంటే ఏదైతే భద్రతకు సంబంధించి కావచ్చు, అలాగే టెర్మినల్ కావచ్చు, అలాగే పర్యాటకులు ఉండటానికి వెయిటింగ్ హాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ సీ ప్లేన్ కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో జరిగేటువంటి భూసేకరణలో ఏర్పాటు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ సీ ప్లేన్ ప్రాజెక్టుకు సంబంధించి పర్యాటకాన్ని అభివృద్ధి చేసేటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే గండికోటలో అటు
ఈ సీప్లేన్ ప్రాజెక్టుకు సంబంధించి గండికోట కూడా ఎంచుకోవడం అనేటువంటిది అటు జిల్లా ప్రజల్లో ఉండేటువంటి జిల్లా ప్రజల్లో ఒక హర్షం వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే పర్యాటకులను కూడా ఇప్పటికే గండికోటను గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియాగా ఏదైతే డిక్లేర్ చేసినటువంటి నేపథ్యంలో పర్యాటకులు కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా గండికోట ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించిన నిధులు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఆ పనులు కూడా ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఓవరాల్ గా చూసినట్లయితే గండికోటను ఒక పర్యాటక అభివృద్ధి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి నేపథ్యంలోనే జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా అంటే గండికోట ఏ విధంగా ఉంటుంది, గండికోటలో ఎట్లు ఉంటుంది అనేటువంటి ఒక యాంగ్జైటీని కూడా తీసుకొని వచ్చేటటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఒక సీప్లేన్ కూడా ఒక ఆకర్షించేటటువంటి పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉందనేటువంటిది పర్యాటకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కావ్య. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.